వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు బెండకాయ రెసిపీని చూపించబోతున్నానండి. దానికి కావలసిన పదార్థాలు: బెండకాయ ముక్కల్ని ఇలా సన్నగా తరుక్కోవాలండి. ఉల్లిపాయలు, ఒక బాణలు పెట్టుకొని కొంచెం నూనె వేసుకొని బెండకాయల్ని జిగురు పోయేంత వరకు నూనెలో వేయించుకోవాలండి. కొంచెం నూనె చాలండి, ఎక్కువ డీప్ ఫ్రై ఏం చేయనవసరం లేదు. ఇలా జిగట పోయేంత వరకు వేయించుకోవాలండి. తర్వాత వాటిని వేగిన తర్వాత చూడండి, ఇలా జిగట పొయ్యి బాగా వేగిది. నూనె కొంచెమే ఉంది చూడండి, ఎక్కువ ఏం వేసుకోలేదు. అలా కొంచెం నూనెలోనే మనము బెండకాయలని జిగురుపోయేంత వరకు వేయించుకోవాలండి. గ్రేవీ జిగటగా ఉండదండి, మనకు బెండకాయ కూర కూడా జిగటగా ఉండదు. ఇలా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి. తర్వాత అదే నూనెలోనే ఆవాలు, జీలకర్ర వేసి వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని సన్నగా పొడుగుగా తరుక్కున్నానండి, ఆ విధంగా తరుక్కొని వేయించుకోవాలి. తర్వాత కరివేపాకు వేసి వేయించాలండి. ఇలా ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇలా వేగిన తర్వాత దానికి కొంచెము ఉప్పుని మనము వేయాలండి. మీరు కూరకు తగినంత ఉప్పును చూసి వేసుకోండి. తర్వాత పసుపుని వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఉల్లిపాయల్ని బాగా వేగించుకోవాలండి. తర్వాత నేను కొబ్బరి, జీలకర్ర, ధనియాలు, అల్లం తెల్లవాయలు కొంచెం ముద్దని చేసుకొని నీళ్ళు వేసి మిక్సీ పట్టుకొని ఆ ముద్దను కూడా వేసినానండి. ఇలా వేసుకున్న తర్వాత టమోటాలని మిక్సీ పట్టుకున్నానండి. గ్రేవీ బాగా చిక్కగా ఉండడానికని టమోటాలని గ్రేవీ పట్టుకున్నానండి మిక్సీలో. ఇలా పట్టుకున్న గ్రేవీలో ఈ ఉల్లిపాయల కూరకు తగినంత కారము, ధనియాల పొడి వేసుకోవాలి. అన్నీ కలిపి ఇలా వేయించుకోవాలండి, నూనె పైకి వచ్చేంత దాకా. తర్వాత తగినన్ని నీళ్లు పోసి, కూరకు తగినన్ని నీళ్లు పోసుకోవాలి. ఇలా పోసుకొని మరుగుతున్నప్పుడు మనము బెండకాయ ముక్కల్ని అందులో వేయాలండి. వేయించుకొని పెట్టుకున్నాం కదా, ఆ బెండకాయ ముక్కల్ని ఇందులో వేసి కొంచెం ఉడకనించుకోవాలండి. ఎందుకంటే ఆ మసాలా, ఉప్పు, కారం అంతా బెండకాయ ముక్కలకు బాగా పట్టి ఇలా నూనె అంతా పైకి వస్తుందండి. తర్వాత మనం కసూరి మెతి పొడిని వేయాలండి కూరకు. చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు బెండకాయ కర్రీని చేసుకోండి. ఇలాగే బెండకాయ కర్రీ ఎన్నో రకాలుగా చేసుకోవచ్చండి. చాలా టేస్ట్గా ఉంటుంది బెండకాయని. మీరు చేసుకోండి. థ్యాంక్స్ అండి.